ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడడం జరిగింది. అయితే ఈ పహల్గామ్లో జరిగిన అటాక్లో కేవలం ఏదైతే మత ఆధారంగా కొంతమందిని కాల్చి చంపడం అనేది పాకిస్తాన్ ప్రేరేపిత చర్య. ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులు మాత్రమే ఈ రకమైన చర్యలు తెగబడతారు. అయితే దీంట్లో కేవలం ఏదైతే ఒక హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులను ఐడెంటిఫై చేసి వాళ్ళని షూట్ చేసి చంపడం అనేది మన భారతదేశంలో మత కల్లోలాలు రేపేయడానికి పాకిస్తాన్ పనుల కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని పాకిస్తాన్ దీనికి ఉగ్రవాదాన్ని ప్రేరేపించిందో దీన్ని పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని మేము భారత ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గతంలో భారతదేశంలో అనేక రకాల టెర్రరిస్ట్ చర్యల వెనుక కూడా పాకిస్తాన్ ఉన్నది. ముంబై అటాక్సే కానీ, ముంబై బాంబ్ బ్లాస్ట్లే కానీ, ఏ చర్య అయినప్పుడు కూడా భారతదేశంలో జరుగుతున్న ఉగ్రవాద చర్యలన్నిటికీ కూడా కారణం పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ సంబంధించినటువంటి ISI ఉగ్రవాదం ఈ భారతదేశంలో అనేక రకాలైన చర్యలకు మత కలవలకు పాల్పడుతూ ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని చెప్పి మేము కోరుతూ ఈరోజు భారత ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం.